దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క పాద సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినటానికి కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామమున హృదయపూర్వకంగా వందనాలు. మీ అందరికీ శుభములు, ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు నిత్యము మీరు వింటూ ఉన్నారు, వాక్యం చదువుకుంటూ ఉన్నారు, ప్రార్థనలో అధిక సమయాన్ని గడుపుతూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. మీరు ప్రార్థనలో ఉన్న, వాక్య ధ్యానంలో ఉన్న, దేవుని మాటలు వింటూ ఉన్నా ఆత్మీయంగా మీరెంతో బలం పొందుకుంటూ ఉంటారు. ఆత్మీయ బలం మనకు అవసరం. శరీర సంబంధమైనటువంటి బలం పొందుకోవటానికి మనము ఎలాగా జాగ్రత్త తీసుకుంటూ ఉంటామో, ఆత్మ సంబంధమైనటువంటి బలం పొందుకోవటానికి కూడా మనము అదే రీతిగా జాగ్రత్త పడాలి. మీరేమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు. కానీ మీరందరూ మీ జీవితాలను క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టుకోవటానికి, తొలగిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా కట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం కాదు, మీరు ఖచ్చితంగా కట్టుకుంటేనే రాకడలో ఎత్తబడతారు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము శిలువ ధ్యానములో పాల్గొన్నాం, లేఖనాలను మనం ధ్యానం చేసుకున్నాం. గుడ్ ఫ్రైడే రోజున మనము మందిరానికి వెళ్ళి ప్రభువారు శిలువలో పలికినటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం విన్నాం. తర్వాత ఆదివారము పునరుద్ధానము చెందినటువంటి యేసయ్యను గురించి, మరణాన్ని గెలిచి లేచినటువంటి యేసయ్యను మనము ఆరాధన చేశాం. మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచారనేటువంటి ఆ సందేశాన్ని మనము ప్రచురపరిచాం. ఆ తర్వాత ప్రభువారు పునరుద్ధానము చెందిన తర్వాత ఆయన 7 ప్రముఖమైనటువంటి మాటలను తెలియజేస్తా ఉన్నారు. ఆయన ఈ లోకములో జీవించినటువంటి దినములలో నాటి దినాన ఉన్నటువంటి ప్రజలకు ఎలాగా దేవుని రాజ్యమును గురించినటువంటి ప్రకటనలు చేశారో, ఆయన ఏ రీతిగా మరణించారో, ఎలాగ పునరుద్ధానం చెందారో, ఆయన పొందినటువంటి ప్రతి గాయం ద్వారా, చిందించబడినటువంటి రక్తము ద్వారా మనకు ఎలాగ విడుదల, విమోచన కలిగిందో, ఇవన్నీ లేఖనాల్లో మనం చదువుకున్నాం, మనకు పరిచయమైనవే. వీటన్నిటిలో ప్రభువారిని గురించినటువంటి మాట, సువార్త మనం నేర్చుకున్నాం. ఆయన చేసినటువంటి ప్రతి కార్యము ద్వారా, ప్రతి కార్యక్రమము ద్వారా, ప్రతి పని ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అంటే ప్రతి పని ద్వారా ఆయన ఎన్నో అంశాలను మనకు నేర్పిస్తూ వచ్చారు, మనలను బలపరిచారు. వాటన్నిటిని బట్టి మనం ఎంతగానో బలం పొందుకున్నాం, ధైర్యాన్ని కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నాం. మరణం అంటే భయం లేనటువంటి స్థితిలోనికి మనం ఎదుగుతూ ఉన్నాం. పాపాన్ని మనము అణిచివేయటానికి దేవుని యొక్క శక్తిని పొందుకుంటున్నాం. అపవాదిని జయించడానికి బలవంతులుగా మనం తయారవుతూ ఉన్నాం. అయితే ఇవన్నీ ఒక ప్రక్కన మనం పెడితే, యేసుక్రీస్తు వారు లోకంలో జీవించినప్పుడు ఆయన పలికినటువంటి మాటలను అనేక మంది భక్తులు, సువార్తికులు, ప్రవక్తలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి సందేశాలు మనం వాక్యం వింటున్నప్పుడు, చదివినప్పుడు మనం తెలుసుకుంటున్నాం. మరొక ముఖ్యమైనటువంటి మాట, ప్రభువారి లోకంలో జీవించినప్పుడు తెలియజేసినటువంటి వర్తమానములు మనల్ని ఎంతగానో బలపరిచాయి. అంత మాత్రమే కాదు, కానీ ఆయన మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత కూడా, ఈ మాట జాగ్రత్తగా వినండి, అండర్లైన్ చేసుకోండి. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి లేచిన తర్వాత, పునరుద్ధానము చెందిన తర్వాత కూడా 7 ప్రాముఖ్యమైనటువంటి మాటలు నాటి దినాన తెలియజేశారు. నేటి దినాన వాటిని మనకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువారు ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత తన శిష్యులకు, ప్రజలకు కనిపిస్తూ నాటి దినాన కొన్ని ప్రముఖమైనటువంటి మాటలు ఆయన తెలియజేసి మనలను బలపరిచారు. నేటి దినాన ఆ మాటలను మనం చూస్తే, మొట్టమొదటిగా మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 10వ వచనంలో ప్రభువారు స్వయంగా ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే, భయపడకుడి, భయపడకుడి.
ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే యేసు చెప్తా ఉన్నారు, యేసయ్య స్వయంగా చెప్తా ఉన్నారు, మీరు భయపడొద్దు అని. వాళ్ళు చేయవలసినటువంటి ఒక పనిని మీరు ఏం చేయాలి అంటే, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలపండి అనేటువంటి ఒక సందేశము తెలియజేస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే నాటి దినాన ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభువారి యొక్క శిష్యులు వారు ఎక్కడున్నారు? ఉన్నటువంటి 12 మందిలో ఇస్కరియోతు యూదా తప్పిపోయి ఉన్నాడు. సంఘాన్ని లేకపోతే ఆ ప్రభుతో ఉన్నటువంటి శిష్యులను విడిచిపెట్టేశారు. మిగిలినటువంటి వాళ్ళందరూ భయపడి దాక్కుంటా ఉన్నారు. మేడగదిలో కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అటువంటి స్థితిలో వారందరూ నిలిచి ఉన్నటువంటి పరిస్థితులను వారు జీవిస్తూ ఉన్నారు. అయితే విశ్రాంతి దినమైపోయింది. మగ్దలైన మరియా, వేరొక మరియా ప్రభువారి యొక్క సమాధి దగ్గరకు వచ్చినటువంటి ఆ సందర్భము ఈ 28వ అధ్యాయములో అక్కడ మొదటి వచనాల్లో మనం చదవచ్చు. మనకు తెలిసినటువంటి మాటే. ఎందుకంటే అవన్నీ చెప్తే మనకు సమయం సరిపోదు కాబట్టి నేను క్లుప్తంగా మీకు ఆ రిఫరెన్స్లు మాత్రమే తెలియజేసి నేను ముందుకు వెళ్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చూసినటువంటి ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళందరూ భయపడతా ఉన్నారు. ప్రభువారి యొక్క సమాధి దగ్గర ఉన్నటువంటి ఆ రాయిని పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ప్రభు యొక్క దూత ఆ రాయి మీద కూర్చున్నటువంటి సమయము, అక్కడ మహాభూకంపము కలగటము, ఆ దూత స్వరూపము మెరుపు వలె అది ఉండటము, ఇవన్నీ కూడా అక్కడ మత్తయి సువార్తలో మనము చదువుతూ ఉన్నాం. అక్కడ ప్రభువారు సమాధిలో లేనటువంటి పరిస్థితిని చూసినటువంటి వాళ్ళు, ఆ స్త్రీలు అక్కడ వాళ్ళు భయపడతా ఉంటే ఆ దూతలు తెలియజేసినటువంటి మాట, మీరు భయపడొద్దు, సిలువ వేయబడినటువంటి యేసును మీరు ఎందుకు వెతుకుతా ఉన్నారో నాకు తెలియట్లేదు, ఆయన సమాధిలో లేడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సమాధిలో లేడు, సమాధిని గెలిచి లేచాడు. ప్రియదేవుని బిడ్డలారా, సమాధి గెలిచినటువంటి యేసయ్యను మీరు వెతకాల్సినటువంటి పని లేదు. మీరు భయపడొద్దు. నేటి దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ద్వారా మనకు కూడా ఒక సందేశాన్ని తెలియజేస్తా ఉన్నాడు. నేటి దినాన క్రైస్తవులని అనుకుంటున్నటువంటి వారు, లేకపోతే విశ్వాసులుగా ఉన్నటువంటి వారు కూడా వారి జీవితాలు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మీ జీవితాలను మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. యేసుని మీరు ఎక్కడ చూస్తూ ఉన్నారు? మనం క్రిస్మస్ సీజన్లో బాలుడుగా ఉన్నటువంటి యేసయ్యను చూస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. ఆ తర్వాత లెంట్ డేస్లో లేకపోతే ప్రభువారు సిలువకు అప్పగింపబడేటువంటి ఆ దినములలో మనం ఏం చేస్తున్నాము? సిలువను ధ్యానం చేసుకుంటా ఉంటాం. ప్రభువారు పొందిన గాయాలను, ఆయన పొందినటువంటి శ్రమలను ధ్యానం చేసుకుంటాం. గుడ్ ఫ్రైడే రోజున ప్రభువారు సిలువలో వేలాడినటువంటి ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని ధ్యానం చేసుకుంటూ మనం సిలువలో ఉన్నటువంటి ప్రభువును చూస్తాం. ఆ తర్వాత సమాధిలో ఉంచబడినటువంటి ప్రభువుని మనం చూస్తున్నటువంటి రీతిలో మన జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ ప్రభు ఇప్పుడు సమాధిలో ఉంచబడ్డారా? ఆయన సమాధి తెరవబడింది, ఆయన అక్కడ లేడు. మీరెందుకు ఇంకా సిలువలో ఉన్నటువంటి ప్రభువును చూస్తూ ఉన్నారు? సమాధిలో ఉన్నటువంటి ప్రభువును చూస్తూ ఉన్నారా? వద్దు. ఆయన సమాధిని గెలిచి లేచి పరలోకములో ఉన్నటువంటి యేసయ్యను మీరు చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఇంకా భయపడతా ఉన్నారంటే ప్రభువుని మీరు సిలువలో చూస్తున్నారేమో. ఆయన పొందినటువంటి గాయాలను మీరు రక్షణ పొందక మునుపు మీరు చూస్తున్నారంటే పర్వాలా. రక్షణ పొందిన తర్వాత ఆ గాయాలలో చెందించినటువంటి ఆ రక్తము ద్వారా మీరు విమోచన పొందారు కదా, మీరు ఇంకా ఎందుకు భయపడుతున్నారు? మీరు లోకాన్ని చూస్తే భయపడతారు. లోకాన్ని ఎందుకు చూస్తున్నారు? లోకముతో స్నేహం చేస్తూ ఉంటే మీరు పడిపోతూ ఉంటారు కాబట్టి మీరు భయపడాలి. మీరు ఎందుకు భయపడుతున్నారు? యేసయ్య అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నేటి దినాన మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు భయపడొద్దు.
భయపడద్దు. ఎందుకంటే ప్రభువారు అంటున్నారు, లోకములో మీకు కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. లేఖనమే చెప్తా ఉంది. అయ్యో నేను ప్రార్థనకి వెళ్ళినాక నాకు శ్రమలు పెరిగిపోయినాయండి అంటూ ఉంటారు. పాస్టర్ గారండి అన్నా మాకేంటి శ్రమలు, మేము భరించలేకపోతా ఉన్నాం. లోకంలో జీవించినప్పుడే మాకు కొంచెం సుఖం ఉంది, కొంచెం డబ్బులు సంపాదించుకున్నాం, ఏదో లంచాలు తీసుకును దొంగ వ్యాపారం చేసు ఏదో ఒక రీతిగా మేము మాకు వచ్చేటువంటి జీతం కంటే కొంత అధికంగా మేము సంపాదించుకున్నాం. ఇంట్లో 3 ఏసీలు పెట్టుకున్నాం, 4 టూ వీలర్స్ ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టూ వీలరు, కాస్ట్లీ బైక్స్ ఉన్నాయి, ఒక మంచి కారు కూడా ఉంది. ఇవన్నీ మేము సంపాదించుకున్నాం. కానీ ఇప్పుడు మీరు వాక్య ప్రకారంగా జీవించమంటున్నారు, లంచాలు తీసుకోవద్దంటున్నారు, దుర్వ్యాపారం చేయొద్దంటున్నారు. ఎలా బ్రతకాలండి మేము? మాకు కష్టం కదా, మాకు ఇలా చేస్తే నష్టం కదా అని అనుకుంటా ఉన్నారు. లేఖనం చెప్తా ఉంది, ప్రభువారు అంటున్నారు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. అయినా ఏమంటున్నాడు, నేను చాలాసార్లు చెప్తా ఉంటాయి మాట, మీరు భయపడొద్దు. లోకంలో మీకు శ్రమ కలిగినా మీరు భయపడాల్సినటువంటి పనే లేదు. ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నా, మరణాన్ని జయించాను, సమాధిని గెలిచాను, మరణపు ములును విరిచివేశాను, బలవంతుడను, నేను మీకు నిత్యము తోడుగా ఉంటా కదా, మీరు భయపడద్దు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య చెప్తున్నాడు, మీరు భయపడొద్దు. రెండవదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయములో 38, 39 వచనాల్లో, అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రజలు ఎలా ఉన్నారు? కలవరపడిపోతా ఉన్నారు. నాటి దినమున ప్రభువారిని సిలువ వేసినటువంటి సంగతులు మీరు చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయములో ప్రభువారు సిలువ వేయబడినటువంటి ఆ సంగతులను గురించి చర్చించుకుంటూ 13వ వచనము నుండి మీరు చదవండి. తర్వాత మీకు అక్కడ 2 వ్యక్తులు యెరూషలేమునకు ఆమడు దూరమున ఉన్న ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి వెళుతూ మాట్లాడుకుంటున్నటువంటి మాటలు వ్రాయబడ్డాయి. అక్కడ ప్రభువారు వారితో వస్తున్నటువంటి సంగతి వారు, ఆ క్లేపో అనేటువంటి వ్యక్తి మరొక వ్యక్తి, వారు వెళుతూ ఉండి ప్రభువారిని గురించినటువంటి మాటలు మాట్లాడుకుంటా కొంత కలవరంతో వెళ్తూ ఉంటే ప్రభువారిని దర్శించారు. ప్రియ దేవుని బిడ్డలారా, నాటి దినాన అనేక మంది ఇదే ఆలోచన, యేసయ్యను గురించినటువంటి మాటలే మాట్లాడుతూ కలవరపడిపోతా ఉన్నారు. హృదయాలలో కలవరం. నేటి దినాన ఈ ప్రభువుని గురించినటువంటి రీతిలో కలవరపాటు నీకు నాకు లేకపోవచ్చేమో, కానీ మన సమస్యలు మనలను కలవరపెడతా ఉన్నాయి. మన కుటుంబంలో ఉన్నటువంటి అసమాధాన స్థితి, బిడ్డల యొక్క తిరుగుబాటుతనము, వారు తల్లిదండ్రులకు లోబడకపోతే తల్లిదండ్రులకు కలవరపాటే కదా. యుక్త వయసు వచ్చినటువంటి కూతురికి వివాహము జరగకపోతే తల్లిదండ్రులకు వేదనే కదా. నా బిడ్డ భవిష్యత్తు ఏమవుతుంది? లోకమంతా కూడా చెడిపోయి ఉన్నది. ఎలాంటి వ్యక్తి భర్తగా వస్తాడో, ఎలాంటి వ్యక్తి భార్యగా వస్తుందో నా కుమారునికి, వాళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, వాళ్ళ చదువులు ఎప్పుడు పూర్తవుతాయి, ఎలాంటి ఉద్యోగము, ఎంత జీతము, ఎన్నో కలవరపాట్లు. నాకు వయసు మీరిపోతూ ఉంది, నా ఆరోగ్యం ఏమైపోతుంది, నేను ఖర్చు పెట్టుకోగలనా, ఆరోగ్యాన్ని నేను సంపాదించుకోగలనా, డబ్బులు లేవు కదా నాకని మరికొంతమంది, నాకున్న అప్పులు ఎప్పుడు తీరుతాయి, ఎలాంటి పరిస్థితులు, నాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి, రకరకాల ఆలోచనలు, కలవరపాటు. అవును కదా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదో ఒక కలవరపాటును ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా కలిగి ఉన్నటువంటి అనుభవంలో ఉంటావు. కానీ ప్రభు అంటున్నటువంటి మాట నాటి దినమున వాళ్ళతో అంటున్నారు, మీరెందుకు కలవరపడుతున్నారు? నేటి దినమున పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని కూడా, మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయములలో సందేహాలు ఎందుకు పుడతా ఉన్నాయి?
మీరు కలవరపడాల్సినటువంటి పని లేదు. మీరు కలవరపడొద్దు, కానీ మీరు ఎలా ఉండాలి అంటే నెమ్మదిగా మీరు ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు నెమ్మదిగా ఉండండి, కలవరపడాల్సినటువంటి అవసరం లేదు. నేను మీకు తోడుగా ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 20వ అధ్యాయములో 19వ వచనంలో ప్రభువారు చెప్తున్నటువంటి మాట, మీకు సమాధానము కలుగునుగాక. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి వాళ్ళని ఎక్కడ హింసిస్తారో అన్నటువంటి రీతిలో భయపడి వారు ఉన్నటువంటి ఇంటి తలుపులు వేసుకొని వారు లోపల భయంతో వారు ఏకీభవించారు. ఆ సమయమున ప్రభువారి మధ్యలోనికి వచ్చి అంటున్నారు, మీరు భయపడాల్సినటువంటి పని లేదు, మీకేం కావాలంటే ఇప్పుడు సమాధానం కావాలి, మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయములలో సమాధానము కొదువుగా ఉన్నది. మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి అందరికీ ఒకే సమస్య ఉంటుందని నేను చెప్పటం లేదు. అందరూ నాలుకలు ఒకే రుచిని కోరుకోవు కదా. కొంతమంది స్వీట్ ఇష్టపడతారు, కొంతమంది స్వీట్ తింటే అసలు నాకు ఇష్టం లేదండి, నేను హాట్ తింటా అంటారు. కొంతమంది ఏమంటారు, నాకు కాఫీ లేకపోతే అసలు నాకు హెడేక్ వస్తుందండి, ఉదయం లేవగానే కాఫీ తాగాలి, అసలు నాకు కాఫీ వాసన పడదండి, నేను టీ మాత్రమే తాగుతా. కొంతమంది అంటారు అసలు మాకు రెండూ లేవండి. చూసారా, అందరూ మనుషులమే, అందరికీ నాలుకలనే, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి. అలానే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఏదైనా కావచ్చు. మీ సమస్యకు ఏ పేరైనా మీరు పెట్టుకోండి, ఆ సమస్యను బట్టి మీరు అసమాధానంగా ఉండొద్దు, సమాధాన స్థితిలో మీరు ఉండండి. మీ హృదయాల్లో సమాధానం మీకు కలుగుతుంది. ఎందుని బట్టంటే నేను మీకు సమాధానమును కలుగజేస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువారు అంటున్నారు, మీరు భయపడతా ఉంటే సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారు, హృదయంలో నెమ్మదిలేనితనం కలుగుతుంది. కాబట్టి మీరు భయపడొద్దు, మీకు సమాధానం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 4వదిగా చూచినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయంలోనే 29వ వచనంలో యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. 4వదిగా చెప్తున్నటువంటి ప్రభువారు చెప్తున్నటువంటి సందేశము, పునరుద్ధాన దినము తర్వాత, ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత లోకానికి నేటి దినాన ఉన్నటువంటి సంఘాలకు ప్రభువారు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన సందేశం ఏంటంటే, మీరు ఎవరుగా ఉండాలి అంటే చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. చూడక నమ్మితే మీరు ధన్యులు. నాటి దినాన నా పరిచర్యను చూసి కొంతమంది నమ్మారు, కొంతమంది నాటి దినము నా ఖాళీ సమాధిని చూసి నమ్మారు. కానీ ఇప్పుడు వ్రాయబడినటువంటి వర్తమానంలో లేఖనాలను విని మీరు వాటిని వినడం వల్ల నన్ను చూడట్లా ప్రత్యక్షంగా, అయినా మీరు నన్ను నమ్ముతున్నారు. నేను మీ యొక్క పాపాలను పరిహరిస్తాను, నా రక్తం ద్వారా మీకు విడుదల అనేటువంటి ఒక నమ్మకం మీకు ఏర్పడింది కదా. కాబట్టి మీరు ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ప్రభువారు ఇక్కడ ఈ మాట చెప్తున్నారంటే తోమాను బట్టి ఈ మాట చెప్తా ఉన్నారు. శిష్యులు అంటున్నారు, తోమా వారితో లేని సమయమున ప్రభువారు వచ్చి వారిని బలపరిచినప్పుడు తోమాతో చెప్పారు, యేసయ్య వచ్చాడు, నువ్వు లేని సమయంలో తోమా నువ్వు మిస్ అయిపోయావు యేసయ్యని. అంటే యేసు రావటం ఏంటి, ఆయన చనిపోయాడు కదా, సమాధిలో ఉంచారు కదా, ఆయన మరలా ఎలా వస్తాడు అని తోమా అంటున్నాడు, నేను ఆయన వచ్చారంటే నమ్మను, ఆయన గాయాలలో నా ఏలు పెట్టి చూస్తే, ఆయన గాయాలు పొందారు కదా, చేతిలో మేకులు కొట్టబడ్డాయి కదా, బళ్ళెముతో ప్రక్కన పొడిచారు కదా, ఆ గాయాలు నా కన్నులతో చూస్తేనే, నా వ్రేలును నా చేతులతోటి ఆ గాయాలలో నేను పెట్టి చూస్తేనే నేను నమ్ముతా అని తోమా మాట్లాడుతున్నాడు. అందుకే ప్రభువారు వచ్చి అంటున్నారు, తోమా నువ్వు నన్ను నమ్మలేదు కదా, నీ వేలు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచు
నువ్వు ఎలా ఉండాలంటే అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అవిశ్వాసిగా ఉండద్దు. నువ్వు నమ్మటం లేదంటే అవిశ్వాసిగా ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు క్రైస్తవునిగా ఉన్నావు. మీ పూర్వీకులందరూ చెప్పుకుంటారు, మాదంతా క్రైస్తవ కుటుంబం అండి, మా తాత ముత్తాతలందరూ యేసయ్యనే పూజించారు, మా కుటుంబాలన్నీ కూడా యేసునే అంగీకరించినటువంటి కుటుంబాలుగా ఉన్నాయి. మంచిదే, కానీ యేసయ్యను నువ్వు రక్షకునిగా అంగీకరించాలి. యేసయ్యను లోకరీతిగా ఆరాధన చేయటం కాదు, నిజ రక్షకునిగా, నీ రక్షకునిగా నువ్వు అంగీకరించాలి. అంగీకరించావా? అంగీకరిస్తేనే నువ్వు ధన్యుడివి. నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితేనే నువ్వు యేసయ్యను రక్షకునిగా అంగీకరించావు. అప్పుడే అది నిజమవుతుంది. ఇలాగ తోమలాగా నువ్వు ఎప్పుడూ ఉండద్దు. ప్రభువారు అంటున్నారు, తోమా, చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. నువ్వు విశ్వాసిగా ఉండు, అవిశ్వాసిగా ఉండదని ప్రభువారు మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట నీకు నాకు కూడా వర్తిస్తుంది. 5వదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయములో 22వ వచనంలో అక్కడ ప్రభువారు ఇచ్చినటువంటి మరొక సందేశం ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుడి. 22వ వచనం, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని ప్రభువారు చెప్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను నమ్మటంలా ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే చెప్తా ఉన్నారు, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, మీరు బలం పొందుకొనే ఉండండి, బలహీనులుగా ఉండొద్దు, మీరు ఎక్కడా దిగులు పడొద్దు, మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను, నేను మీతో లేనటువంటి దినమున ఆదరణకర్త మీకు తోడుగా ఉంటాడు, కాబట్టి మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి, పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్తా ఉన్నటువంటి ఆ సందేశము చాలా శ్రేష్టమైనది. ప్రభువారు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మీకు తోడుగా ఉంటేనే మీరు ఈ లోకంలో ధైర్యంగా ఉంటారు. యేసయ్యను మీరు నమ్మాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండాలి, ఆయన మాటలు మీరు వినాలి. మీరు బలహీనం లేకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండాలి. అపవాదిని జయించాలంటే మీరు బలహీనులుగా ఉన్నారు, శారీరకంగా వాడు మీకు కనపడడు, దురాత్మల సమూహంతో మీరు పోట్లాడాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయకారిగా ఉండాలి, తప్పదు, లేకపోతే మీరు ఓడిపోతారు. పరిశుద్ధాత్మను మీరు పొందుకొనండి అని ప్రభువారు చెప్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6వదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయంలో 48వ వచనంలో ఈ సంగతులకు మీరే సాక్షులు. కొన్ని సంగతులు మీరు చదవండి. ఆ 24వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ కొన్ని సంగతులు చూపించారు. అక్కడ 44వ వచనం నుండి మనం చదివితే మనకు అర్థమవుతుంది. మీరు చదవండి, సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సంగతులు చూపించి ఆయన క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచాడనేటువంటి ఆ మాటలు వ్రాయబడ్డాయి. వాటిని మీరు ఇప్పుడు కన్నులారా చూస్తూ ఉన్నారు. ప్రవక్తలు తెలియజేసినటువంటి ఆ సందేశాలు, కీర్తనల్లో వ్రాయబడినటువంటి మాటలు, ఇవన్నీ తెలియజేశాడు కదా, వాటి ప్రకారంగానే ప్రభువారు జీవించారు. వీటన్నిటికీ మీరు సాక్షులు, మనం సాక్షులుగా ఉన్నాం. కాబట్టి మీరు భయపడొద్దు, మనం సాక్షులు, సాక్ష్యం కలిగినటువంటి జీవితాలు మనము జీవించాలి. 7వదిగా మనము చూస్తే ప్రభువారు చెప్తున్నటువంటి మాట మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవునికి మహిమ కలుగునగా. సర్వ సృష్టికి, భూదిగంతముల వరకు దేవుడు మీకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీరు ఎలాగ రక్షణ పొందారో ఆ రక్షణను మీరు చూచిన దానిని, విన్న దానిని, తాకిన దానిని మీరు చెప్పకుండా నాటి దినమున అపోస్తలులు, ప్రభు శిష్యులు ఎలాగున్నారో మీరు కూడా ఈ అనుభవంలో ఉండాలి. మేము ప్రకటించకుండా ఉండలేము. సర్వ సృష్టికి మేము సాక్షులంగా ఉంటాం, మేము ప్రకటిస్తాం. యేసయ్యను బట్టి మేము జీవిస్తున్నాం అనేటువంటి మాట
ఆయన రక్షకుడు అనేటువంటి మాట మేము ప్రకటిస్తున్నామని మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభువారు సందేశం ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, 7 మాటలు ప్రభువారు జీవితంలో పునరుద్ధానం చెందిన తర్వాత శ్రేష్టమైనటువంటి సందేశాలు. ఇంకా మీరు వీటిని ఆ చెప్పినటువంటి రిఫరెన్సులు మీరు రాసుకున్నారు కనుక మీరు మరలా వాటిని ధ్యానం చేయండి. ఎన్నో సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని, కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. అన్ని విషయాలలో ప్రభువా నాయన మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితాలలో ప్రభువా ఒక నూతనమైనటువంటి అనుభవంలో నూతనమైన శక్తిని పొందుకోవటానికి నాయన కృప చూపించండి. మా హృదయాలలో ఆ మాటలు పదిలపరచండి. ఇంకా ఎంతో మేము ప్రార్థనలో ఉన్నప్పుడు మాకు ఎన్నో విషయాలు తెలియచేయండి నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తున్నాం. మంచి ఆరోగ్యమును దయచేయండి. యవనస్సులను, చంటి బిడ్డలను, వృద్ధులను, పెద్దలను ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరైతే భయపడుతున్నారో వారికి భయం లేకుండా ప్రభువా, ఎవరైతే ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారో ప్రతి అవసరతను మీరు తీర్చిన నాయన వారి జీవితాలు మీ సన్నిధిలో సాక్షులుగా ఉండేటువంటి కృపను దయచేయమని, మీ సన్నిధిలో ప్రభువా వారు వర్ధిల్లేటువంటి జీవితంలో వారికి దయచేయమని కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డను మీకు అప్పగించుకుంటూ కుటుంబం దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన కాపుదల భద్రత తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి నడిపించి వర్ధెల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.